నుంచి వచ్చినాం. నా పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి నేను కట్నం ఇచ్చిన 2 లక్షలు కట్నము, 2 తులాల బంగారము, బైకు అన్నీ పెట్టినాము. వాళ్ళు నేను ఒక 2 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండ్రు. ఇప్పటి వరకు రాలేరు. మా బాబు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. కోర్టులో కేసు వేస్తే కూడా లాయర్లు పట్టించుకోవట్లేరు మమ్మల్ని. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని నేను మీ దగ్గరికి వచ్చి. సార్ మా అమ్మాయిని పెళ్లి చేసినాము, వాళ్ళు మంచిగా పెట్టుకుంటాను పెళ్లి చేసినాము. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మాయిని 2 నెలలు 3 నెలలు కడుపుతూ ఉన్నప్పుడు వదిలేసిపోయిండ్రు. అంతవరకు వదిలేసిపోయి ఇంతవరకు రాలేదు. బాబు 2 సంవత్సరాలు ఉన్నాడు. మా అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది సార్. మేము కోర్టుకి వేసినాము, లాయర్లు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీసుకే చేసినాం, పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. నా బిడ్డకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మీకు నమస్కారము. నా బిడ్డని నాకు మోకాలు నొప్పులు, నాకు రోగం ఉన్నది సార్, మెడల నొప్పులు, షుగరు, బీపీ ఉన్నది. నా బిడ్డను బతికించుకోలేక నేను చాలా బాధపడుతున్నాను. మా ఆయన కూడా ఆరోగ్యం మంచిగా లేదు. ఇన్ని రోజులైంది, 3 సంవత్సరాలైంది వాళ్ళు రావట్లేదు. ఆ లాయర్లు కూడా కోర్టుకు పిలిస్తే కూడా వాళ్ళు వస్తలేరు. ఆ లాయర్లు కూడా పిలుస్తలేరు, పోలీసులు కూడా పిలుస్తలేరు. నా బిడ్డకు మేలు చేయమని అడుగుతున్నాను సార్. మీకు వందనాలు సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. ఆ అమ్మాయిని బాబుని పెట్టుకొని మీకు దండాలు సార్. మాకు మేలు చేయండి నా బిడ్డకు. వాళ్ళు అందరూ 10 మంది ముంగనే వాళ్ళు మా ఇంటికి వచ్చేది. అబ్బాయి నేరెంటి సతీష్. మా అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు కాబట్టి ఆ విషయం ఆ కులాస్తులకు చెప్పి వాళ్ళు ఎస్సీలకు వస్తారు, మేము బీసీలకు వస్తాం అంటే వీళ్ళు సర్టిఫికేట్ అట్లా ఉండదని తెలుసుకొని వాళ్ళ అమ్మ నాయనని పిల్లలంపించాము. పిల్లలంపించి 10 మంది ముందనే వాళ్ళ కట్ల కానుకలు మాట్లాడిపించాము. 2 తులాల బంగారము, 2 లక్షలు కట్టినాం. ఈ ప్రకారంగా మాట్లాడిన పెంటి నాది అని చెప్తే వాళ్ళ ఆయన వాళ్ళ తల్లి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంసారం అయినాక 2 నెలల అబ్బాయి ఉండగానే వాళ్ళు కట్నం పైసా మంచి గట్ట తీసుకొని వాళ్ళు అమ్మాయిని రూమ్ వేసి వెళ్ళిపోయింది. మా ఇంటికి వీళ్ళ ఇంటికి కొంచెం దూరం ఉంటుంది. వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము స్టేషన్లో పోయి కలిసాం సార్. స్టేషన్లో పోయి కలిస్తే మమ్మల్ని అక్కడ ఎఫ్ఐఆర్ చేయించలేదు సార్. ఎఫ్ఐఆర్ చేయకపోతే లాయర్ పోయి పట్టుకున్నాం సార్. లాయరు 50,000 అడిగాడు. గోపాల్ సార్ 50,000 వస్తే 35,000 ఒప్పుకున్నాము. చేయలేడు. 35,000 తీసుకున్నాడు కానీ పని చేయలేడు. ఇంకా మళ్ళీ అట్టయితే శ్రీనివాసులు అని తెలిసిన మనిషి ఉంటే ఆయన కాడికి పోయినాము. ఆయన ద్వారా సిఐతో మాట్లాడి చేయించినాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేయించినాడు. అప్పుడు ఇక పసినడానికి పోతే ఎవరు చేస్తలేడు, లాయర్ కూడా చేస్తలేడు. ఇక మెంటనే కానీ ఇంకో శ్రావణ్ సార్ కాడికి పోయినాము. వేసినాడు కానీ 25,000 ఇచ్చినాం. వల్ల ఆయనకు 35 ఇచ్చినాము. ఈ శ్రావణ్ సార్కు 25,000 ఇచ్చినాము. ఈయన కూడా ఏం పట్టించుకోలేదు సార్. మరి మా పైసలు, మా కట్నం పైసలు, మా బంగారము మాకు ఇవ్వని అంటున్నాం. ఇది న్యాయంగా అడుగుతున్నాం సార్. మేము మా పైసలు మాకు కూడా ఇయ్యము, ఏం చేసుకుంటూ చేసుకోకపోవాలి అంటున్నాం సార్. ఏం ఆశించి వచ్చిన అంటే నాకు మా అత్త పోలీస్ స్టేషన్లో అందరి ముందర రాసి ఇచ్చింది 60 గజాలు. 120 గజాలు ఉంటాయి మొత్తం, బేస్మెంట్ మొత్తం 60 గజాలు నాకు రాసి ఇచ్చింది. మా అన్నలు కూడా నేను వేరే క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకున్నందుకు మా ఇంట్లో నన్ను కేర్ చేయట్లేదు కాబట్టి నేను 60 గజాల మీద ఉంటామని అనుకుంటున్నాను. ఇప్పిస్తారని నేను ఆశించి వచ్చిన.